వాక్యాన్ని తండ్రి గారు అందించున్నారు. సంఘానికి ఒక మేల్కొల్పు. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనందరము ఎట్టి సిద్ధపాటు మనము కలిగి ఉంటున్నాము అని తండ్రి గారి ద్వారా దేవుడు మనందరికీ మరొకసారి ఆయన రాక గురించి ఆయన జ్ఞాపకం చేసి ఉన్నాడు. కాబట్టి ఎట్టి రీతిగా సిద్ధపడాలో చక్కటి మాటలు, అనుభవపూర్వకమైన మాటలు మనం విని ఉన్నాం. కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాము, దేవుణ్ణి అడుగుదాము. దేవ అటు సిద్ధపాటు మా అందరికీ, ప్రతి ఒక్కరికి, మా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి నైనా మీరు దయచేయండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మనం కూడా ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడతాము. థ్యాంక్ యూ చిన్న ఫర్ దిస్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ దిస్ మెసేజ్. సంఘం అందరికీ ప్రోత్సహించినందుకు సంఘం తరపు నుంచి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యూ. మంచిదండి, మనము ఇప్పుడు ఏం చేద్దాం? మాట్లాడుతున్నాం. ఆటకన్నా ముందు వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్క కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి గణ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక పునరుద్ధాన దినము ప్రభావి మందిర ఆవరణంలో ఇటు రీతిగా కూడుకొని ప్రభా మీ పరిశుద్ధ నామంలోనైనా మేము అందరమునైనా ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభావం చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయినా. ఉజ్వలంగా మీరు బట్టి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ ద్వారానైనా మీరు మాకు అందజేసిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎట్టి రీతిగా ప్రభావ నేను ఆఖరికి మేము సిద్ధపడాలో ప్రభా మీరు మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ ఆత్మ సహాయాన్ని మేము మాకు అనుగ్రహించండి ప్రభా. అందరికి చక్కటి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ దయచేయండి ప్రభా. అనేక స్థలాల్లోనైనా నా వాక్యాలైనా ఆయన పంచుకుంటుండగా ప్రభా నీ శక్తితో, నీ బలంతో ప్రభా బిడ్డ మీరు నింపండి ప్రభా. వీరైనా విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రభా తగిన సిద్ధపాటు కలిగినైనా సిద్ధపడి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డ దయచేసి బిడ్డ జీవితం ద్వారా నీలకత మహిమ ప్రభావం పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ